బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ లో సంచలన డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో ఆరోపించారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని, అలాగే వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో చెప్పుకొచ్చారు. ఇక అతను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో అనుమానం వ్యక్తం చేశారు. సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. ఇక మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న 7 సెక్షన్లతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అలాగే హైదరాబాద్ వెళ్లి మరీ నోటీసులను ఆయనకు అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇటీవలే హైకోర్టులో అతనైతే పిటిషన్ దాఖలు వేశారు. అయితే హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలిందనే మనం తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మరొకసారి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు బెయిల్ కోసం. మరి ఈసారి ఆయనకి హైకోర్టు నుంచి ఎటువంటి స్పందన రాబోతోంది? బెయిల్ లభిస్తుందా, లేదంటే విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనా? వివాదాస్పద దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీకి మద్దతుగా ఆనాటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు మీద, దాంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ మీద ముగ్గురు మీద కూడా వివాదాస్పదమైనటువంటి కామెంట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయటం, వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ వ్యవహారం మీద ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో స్థానిక తెలుగుదేశం పార్టీ నేత ఫిర్యాదు కూడా ఇచ్చారు. మొత్తం 7 సెక్షన్ల కింద రామ్ గోపాల్ వర్మ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు విచారణకు హాజరు కావాలని కూడా పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఆయనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ తనకు విచారణ నుంచి మినహాయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. పోలీసులకు సహకరించాలని కూడా సూచించింది. ఇంకా ఈ నేపథ్యంలో హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆ పిటిషన్ ను రామ్ గోపాల్ వర్మ దాఖలు చేయడం జరిగింది. తాను రాజకీయ దురుద్దేశంతో ఈ రాజకీయ దురుద్దేశంతోనే మద్దిపాడులో తనపై కేసు పెట్టారని రామ్ గోపాల్ వర్మ ఆరోపిస్తా ఉన్నారు. ఎవరి పరువుకు కూడా తాను నష్టం కలిగించేలా పోస్టులు పెట్టలేదని కూడా తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించేలా పోస్టులు తాను చేయలేదని కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తనను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ వాడే అవకాశం ఉందని కూడా వర్మ తన పిటిషన్ లో కోర్టుకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పిటిషన్ విచారించిన తర్వాత హైకోర్టు దీని మీద ఒక నిర్ణయం వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మద్దిపాడు పోలీసులు ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు విచారణకు హాజరు కావాలని నోటీసులు అయితే జారీ చేశారు. హైకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి ఏం చేయాలన్నది పోలీసులు వ్యవహరించాల్సి ఉంటుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అయితే ఆ కేసులో పోలీసు అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని, పోలీసుల విచారణకు మరికొంత సమయం ఇచ్చేలా ఆదేశించాలని ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయన వినతిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణకు సమయం కావాలన్న అభ్యర్థనను పోలీసుల ముందు చేసుకోవాలని, కోర్టు ముందు కాదన్న న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఇక అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కూడా సూచించారు.
ఇక హైకోర్టు ఆదేశాలతో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ముందు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నా నిన్న అందుకు గడువు కోరారు. ఇక అతను వారం సమయం కావాలని వర్మ కోరడంతో పోలీసులు 4 రోజుల గడువు ఇచ్చారు. దీంతో తాజాగా వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.